నాగేశ్వర్ గారు, ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను అర్థం ఏమనుకోవాలి? ఆయన ఆవేదన ఏమనుకోవాలి? ఆవేదన కన్నా ఆయన ఆవేశం. ఇందులో ఆవేదన తక్కువ, ఆవేశమే ఎక్కువ ఉంది. దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన బీజేపీలో చేరింది ఓ పార్లమెంట్ సభ్యుడిగా అడ్జస్ట్ అయిపోదామనో కాదు. ఎందుకంటే ఆయన రాజకీయ చరిత్రలో 7 సార్లు ఎమ్మెల్యే, మీకు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయనకే కొత్త కాదు ఈ ఎంపీలు, ఇదేది కొత్త కాదు. అందువల్ల ఇవాళ కొత్తగా ఆయన ఎంపీ అయ్యేది, ప్రజాప్రతినిధి ఆనందపడేది ఏమీ లేదు. అందువల్ల సహజంగానే ఆయన ఆశించింది ఏంటంటే బీజేపీలో చేరితే రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇచ్చి తన నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు పోతుంది, తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని అనుకున్నారు. దానికి అనుగుణంగానే 2023 ఎన్నికల్లో ఆయనను పార్టీ ఆయనకు కూడా ఒక హోప్ క్రియేట్ అయింది. ఏంటంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. అఫ్కోర్స్ బీసీ అంటే ఈటెల రాజేందర్ ఒక్కరే లేరు, అదే స్థాయిలో బండి సంజయ్ కూడా ఉన్నారు. కానీ ఈటెల ఆశించింది ఏంటి? ఒక లైన్ క్లియర్ అయింది, బీసీ సీఎం అని. సో ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం రాలేదు. బండి సంజయ్ని మార్చడం బీజేపీని బాగా దెబ్బతీసింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్తో, బీఆర్ఎస్ కన్నా 20% ఎక్కువ ఓటింగ్తో బ్రహ్మాండమైన విజయాన్ని బీజేపీ సాధించింది. కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లు అయితే 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కు బీజేపీ అధికారంలోకి రావాలని, వస్తుందని ఆశిస్తున్న సందర్భం ఇది. ఈ సమయంలో తనకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే బీజేపీ రేపు భవిష్యత్తులో సీఎం అభ్యర్థిగా ముందుకొస్తాడు. సో ఈ ఆస్పిరేషన్ ఉన్న నాయకుడు ఈటెల రాజేందర్. ఆయన కేవలం మంత్రి పదవికి అడ్జస్ట్ కావాలంటే కేసీఆర్ దగ్గర అడ్జస్ట్ అయ్యేటాడు కదా. సో అందువల్ల ఇప్పుడు ఆయన ఏదో కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తే సంతృప్తి పడతాడు. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా నెంబర్ 2 క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న తర్వాత ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కన్నా ఎక్కువ రాదు కదా. బండి సంజయ్ కూడా సహాయ మంత్రి, కిషన్ రెడ్డి క్యాబినెట్ మంత్రి. ఇప్పుడైతే 2వ క్యాబినెట్ మంత్రి తెలంగాణ నుంచి వచ్చే అవకాశం లేదు. సో అందువల్ల ఇప్పుడు మ్యాక్సిమం వస్తేనే కేంద్ర సహాయ మంత్రి పదవి రావాలి. సో ఆ కేంద్ర సహాయ మంత్రి పదవి కొరకు ఆయన బీజేపీలో చేరలే. సో ఆటోమేటిక్గా ఆయనకుండేటువంటి పొలిటికల్ ఆస్పిరేషన్స్లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తేనే తాను ఆ పార్టీకి తాను న్యాయం జరుగుతుంది అని ఆయన అభిప్రాయం, తనకు న్యాయం జరుగుతుందని కూడా ఆయన ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే పెద్ద ప్రయత్నం చేశారు, చాలా హోప్ పెంచుకున్నారు. వాతావరణం కూడా ఈటెల రాజేందర్ అవుతాడు అనుకున్నారు. కానీ కానీ అకస్మాత్తుగా రామచంద్రరావు అయ్యాడు. సో ఇది సహజంగానే రాజేందర్ జీర్ణించుకోలేకపోయాడు. ఆఫ్ కోర్స్ రామచంద్రరావు ప్రమాణ స్వీకారానికి వెళ్ళి నాకన్నా బీజేపీలో సీనియర్ అని పైకి చెప్పినా ఆచరణలో ఏంటి, రామచంద్రరావు ప్రొఫైల్ ఏంది, నా ప్రొఫైల్ ఏంది అని కంపారిజన్ చేసుకుని రామచంద్రరావు నాయకత్వంలో రాజేందర్ పనిచేయడం సహజంగానే అది రాజేందర్ రుచించారు కదా. సో అందువల్ల ఆయన పొలిటికల్ ఆస్పిరేషన్స్కు బీజేపీలో ఆయనకు వస్తున్నటువంటి ప్రియారిటీకి మధ్య ఒక ఘర్షణ ఈ ఆవేశానికి, ఆవేదనకు కారణం. కానీ సమస్య ఇక్కడ ఆవేశము, ఆవేదన సమస్యను పరిష్కరించదు, వ్యూహము సమస్యను పరిష్కరిస్తుంది. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే రాజేందర్ మాటలు ఇవాళ మాట్లాడిన దాంట్లో చూస్తే తనను పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదు. పార్టీలో తనకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గము, ఒక నాయకుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అది బండి సంజయ్ పేరు చెప్పకపోయినా ఆ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నాడు. అది సో ఏ స్థాయికి వెళ్ళాడంటే బీ కేర్ఫుల్ కొడకా రా అనుకుంటూ కూడా మాట్లాడాడు. ఇంకెవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అది. సో ఏదో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ క్లియర్గా అర్థమవుతుంది. ఆయనకున్న పోటీ ఘర్షణ అల్లా బండి సంజయ్తో. సో అందువల్ల ఆ స్థాయి వరకు కూడా మాట్లాడడం వల్ల ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే బండి సంజయ్ తనను ప్రెసిడెంట్ కాకుండా ఆపాను అని. ఇది కూడా వాస్తవమే, అందులో అనుమానమే లేదు. సో ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు కాకపోవడానికి ముఖ్య కారకుల్లో బండి సంజయ్ ఒకరు, కారణాల్లో. సో బండి సంజయ్ వ్యతిరేకత ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజేందరే తీసేశారు. ఇక్కడ వరకు రాజేందర్ కన్సర్న్ కరెక్టు, రాజేందర్ ఎనాలిసిస్ కరెక్టు. కానీ ఎక్కడ రాజేందర్ మిస్టేక్ చేస్తున్నాడంటే
ఆయన ఉన్నది భారతీయ జనతా పార్టీలో, ఆయన ఉన్నది ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కాదు, విస్తృత ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు. ఆయన ఉన్నది భారతీయ జనతా పార్టీలో. బీజేపీలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, కానీ బీజేపీకి ఒక కోర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. సో దానికి ఆయన మూవ్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ నడిపి విజయం సాధించాడు, నిజమే. అధిష్టానం కూడా ఆయన మాట విన్నది, కానీ దట్ ఈజ్ నాట్ బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో కానీ బీజేపీ అనేక రాష్ట్రాలు ఈ ధోరణి ఇప్పటికీ ఉన్నమాట నిజం. కానీ బీజేపీ అనుసరించేటువంటి ఒక ధోరణి ఏంటంటే, సెంట్రలైజ్డ్ పార్టీ లీడర్షిప్ ఉంటుంది, బలమైనటువంటి అధిష్టానం ఉంటుంది. దానికి ఇలా క్యాంపెయిన్ చేయడం, ఒక నాయకునికి వ్యతిరేకంగా ఇంకో నాయకుడు, ఈ సిస్టమ్ బీజేపీలో అంత ఈజీగా డైజెస్ట్ కాదు. అలాంటి సిస్టమ్ ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నమాట నిజం. కానీ అది ఆ సిస్టమ్ ఈటల రాజేందర్ అనుసరించడం వల్ల తాత్కాలికంగా విజయం సాధించాడు బండి సంజయ్ని తొలగించడంలో. కానీ లాంగ్ టర్మ్లో ఏమైందంటే, దట్ ఈజ్ నాట్ ద బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది మొదటి కారణం. రెండవది ఏంటంటే, బీజేపీలో కూడా తన వర్గాన్ని అలాగే తన వర్గాన్ని అణచివేస్తున్నారు. వర్గము అన్న పదం వాడారు. సహజంగా బీజేపీలో వర్గాలు ఉండవని నేను అంటలేను. తెలంగాణ బీజేపీలో 4 లీడర్లు ఉంటే 5 గ్రూపులు ఉంటాయి. కానీ అది బహిరంగంగా ఒక వర్గాన్ని కట్టడం అనేది బీజేపీ సంస్కృతి కాదు, కాంగ్రెస్ కథ అలవాటు. సో కాంగ్రెస్కున్న స్ట్రెంత్ కూడా అదే. అందుకే మీరు బండి సంజయ్ ఏమంటున్నాడు, వర్గాలు లేవు, మాది ఒకటే వర్గం బీజేపీ అని. కొంతవరకు బండి సంజయ్ దాంట్లో వాస్తవం ఉంది. వర్గాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ ఐడియాలజీ, పార్టీ లీడర్షిప్ అనే అంశాల ముందు ఈ వర్గాలు పనిచేయవు. లీడర్షిప్ అనేది, ఐడియాలజీ అనేది ముఖ్యమైంది. సో కానీ వర్గమే ముఖ్యమైంది అనే డైమెన్షన్ ఉంది. ఎందుకంటే గౌతమ్ రెడ్డి హుజూరాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ రాజీనామా చేస్తూ స్పష్టంగా రాజీనామా లెక్కలో చెప్పాడు, ఈటల వర్గం వారిని అవమానిస్తున్నారు, అణచివేస్తున్నారని. ఇది రెండవ తప్పు. మూడవది ఏంటంటే, వ్యూహాత్మక తప్పిదం. బీజేపీలో అనేక మందికి పదవులు రాకుండా ఆగిపోతారు, కానీ వాళ్ళు పార్టీ పైన ఆవేశాన్ని వెలగక్కరు. బండి సంజయ్ ఉదాహరణ మీకు. బండి సంజయ్ని బ్రహ్మాండమైన ఊపులో ఉన్నప్పుడు, ఆయన పార్టీ 2 ఊపులో ఉన్నప్పుడు ఆయనను సడన్గా తీసేశారు. ఎందుకు తీసేశారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. సో బండి సంజయ్ని ఎందుకు తీసేశారు, ఈ ప్రశ్న ఆన్సర్ ఇప్పటికీ దొరకలే. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపారు అన్నది బాహుబలి 2లో దొరికింది ఆన్సర్, కానీ ఈ ప్రశ్నకి అది ఇప్పటికీ ఆన్సర్ దొరకలేదు. సో అందువల్ల అయినా బండి సంజయ్ ఏం చేశాడు, కామ్గా ఉన్నాడు. ఏమయ్యాడు, మళ్ళీ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడు. మోస్ట్ ప్రాబబుల్ 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్ళీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తాడు. చూడండి మీరు. ఓకే, అంటే బీజేపీలో ఓపిక పడితే పదవులు వస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ. రామచంద్రరావు ఎంత ఓపిక పట్టాడు. సో రామచంద్రరావు మల్కాజ్గిరిలో పాపం ఓడిపోయే పరిస్థితుల్లో పోటీ చేశాడు, గెలిచే పరిస్థితి వచ్చిన ఆయన టికెట్ ఇవ్వక రాజేందర్కి ఇచ్చారు. మురళీధర్రావు ఎంతకాలం నుంచి ఓపిక పడుతున్నాడు. మురళీధర్రావు చరిత్ర ఏంటి, రాజేందర్ తన చరిత్ర గురించి చెప్పాడు, కరెక్ట్. అది ఆయన చరిత్ర నిజమే. తెలంగాణ ఉద్యమంలో పోరాడాడు, బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడు. కానీ వాట్ ఈజ్ హిస్టరీ ఇన్ బీజేపీ, అది కూడా ముఖ్యం కదా. ఇప్పుడు రామచంద్రరావు చరిత్ర ఏంటి, బీజేపీలో ఒక ఏబీవీపీ కార్యకర్తగా రైల్వే డిగ్రీ కాలేజీలో మొదలై నక్సలైట్ విద్యార్థి సంఘాల చేత తన్నులు తిని పార్టీ కోసం నిలబడి పనిచేసిన 40 ఏళ్ల చరిత్ర బీజేపీలో. ఇప్పుడు మురళీధర్రావు ఉన్నాడు, రాడికల్ తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడి ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి స్వదేశీ జాగరణ మన జాతీయ కన్వీనర్ స్థాయి వరకు పనిచేసిన చరిత్ర. వీళ్ళు ఒక్కొక్కరిది బీజేపీలో మామూలు చరిత్ర కాదు. కిషన్ రెడ్డి చరిత్ర మీకు, డాక్టర్ లక్ష్మణ్ చరిత్ర, ప్రకాష్ రెడ్డి చరిత్ర. ప్రకాష్ రెడ్డికి ఏ పదవి వచ్చింది పాపం, ఇప్పటికీ బీజేపీ స్పోక్స్ పర్సన్. మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి అవుతారనుకున్నాడు, అది కూడా కాలేదు. కానీ వాళ్ళు ఓపికను ఉంటున్నారు కదా. ప్రకాష్ రెడ్డి ఇప్పటివాడు కాదు, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి, మురళీధర్ వీళ్ళంతా కంటెంపరీస్. మరి తన ముందట తనతో పాటు పనిచేసిన రామచంద్రరావు ఏమో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు, ప్రకాష్ రెడ్డి పార్టీ స్పోక్స్ పర్సన్గానే మిగిలిపోయాడు కదా. మరి ఆయన ఎమ్మెల్సీ టికెట్ కూడా ఆశించాడు. కానీ అట్లా ఉన్న ప్రేమేందర్ రెడ్డి ఎప్పటి నుంచి ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాక ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటే ఇది బీజేపీ స్టైల్ అది. సో బీజేపీలో లాయాలిటీ, సీనియారిటీ
ఐడియాలజికల్ కమిట్మెంట్, ఇవన్నీ కూడా చాలా కీలకం. ఇట్ ఇస్ నాట్ బీఆర్ఎస్, ఇట్స్ నాట్ కాంగ్రెస్. బీఆర్ఎస్లో ఏమో కేసీఆర్ లాయల్టీ ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్లో ఏమో కావాలంటే హైకమాండ్ను కాస్త బ్లాక్మెయిల్ చేసినా లీడర్షిప్ వస్తుంది. బ్లాక్మెయిల్ అంటే కాస్త ఒత్తిడి చేస్తే, బ్లాక్మెయిల్ అంటే పెద్ద పదమైన. బీజేపీ అలా ఉండదు. బీజేపీ స్ట్రెంగ్త్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలవడానికి కారణం ఈటల రాజేందర్ పలుకుబడ, ఖచ్చితంగా అది బీజేపీ బలం. అది ఈటల రాజేందర్ కాక ఆడ ఎవరు పెట్టినా గెలిచేవారు. మురళీధర్ రాయన గెలిచేవారు, రామచంద్ర రాయన గెలిచేవారు. అది మోడీ హవా. ఎందుకంటే 35% రాష్ట్రం అంతా ఓటింగ్ వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచాడు రాజేందర్, ఖచ్చితంగా అది ఆయన బలం. అక్కడ బీజేపీ బలం లేదు, 100% ఆయన బలం. కానీ మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చారు, మల్కాజ్గిరికి వచ్చే వరకు అది పార్టీ బలం. మోడీని చూసి ఓటేశారు కదా, మీరు ఏ ఎంపీ క్యాండిడేట్ చూసి ఓటేయలేదు, మోడీని చూసి ఓటేశారు. బీజేపీ అధికారంలోకి రావాలి ఓటేశారు. సో అందువల్ల ఈ బీజేపీకి ఉండే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. సో ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కు కారణం ఏదైనా రాజేందర్ ఇమడలేకపోయాడు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆయన స్టేట్ రాజేందర్ ఇమడలేకపోయాడు, బీజేపీ ఆయనను ఇమిడ్చుకోలేకపోయింది. అందువల్ల రాజేందర్లో ఆ ఆవేదన, ఆ ఆవేశము కనబడుతుంది. కానీ ఆవేదన, ఆవేశాల కన్నా రాజకీయాల్లో వ్యూహాలు కీలకం. ఈటెల రాజేందర్ పైన ఎటు ఉండబోతుందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకసారి ఆ మాటలు ఏమన్నారు చూద్దాం. నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజూరాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తాం. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజూరాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తాం. అందుకని నాగేశ్వర్ గారు, ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే ఆయన ఏదైనా కొత్త దారిలో వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? సో ఆయన ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వండర్ఫుల్ అట్రాక్టివ్ ఆప్షన్ లేదు. వెనక్కి వెళ్ళి బీఆర్ఎస్లో చేరినా ఆయన పొలిటికల్ క్యారియర్ కాస్త కొన్నేళ్ళు వెనక్కు తిరగడమే. ఎందుకంటే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడైతే 2028 వరకు మంత్రి అయ్యే అవకాశం లేదు. సో అందువల్ల బీఆర్ఎస్లో చేరినా ఆయనకు ఇమీడియట్గా ఆప్షన్ లేదు. కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ఇప్పటికే నాయకులు ఎక్కువ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఈటెల రాజేందర్ మంత్రి చేస్తుందా? సో కాంగ్రెస్ పార్టీలో మంత్రి కావటానికి ఇప్పుడు ఆల్రెడీ పెద్ద రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందే మంత్రి పదవి ఇస్తారని హామీ తీసుకుని వచ్చాడు. ఆయన మంత్రి కాలే ఇప్పటికీ. ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేనప్పుడు కూడా ఎవరు పార్టీలు మారినా ఆ పార్టీని అంటి పెట్టుకొని కమిటెడ్గా ఆదిలాబాద్ జిల్లాలో కష్టకాలంలో పనిచేశాడు. వాళ్ళిద్దరే కాలే. సుదర్శన్ రెడ్డి స్వయాన ముఖ్యమంత్రి, మీరు ఎవరినన్నా తల ఇచ్చుకోండి, ఒక్క సుదర్శన్ రెడ్డికి ఇవ్వండి అని అన్నారని మీడియాలో చదివాం. అయినా కాలే. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుని మంత్రి చేస్తుందా? ఈటెల రాజేందర్ మంత్రి కాగలడు తప్ప ముఖ్యమంత్రి కాగలడా కాంగ్రెస్లో? అది లేదు. మరి వాట్ ఇది? అందువల్ల ఆయనకున్న ఆప్షన్స్లో మొదటిది బీజేపీలోనే ఏదైనా పదవి రావాలి. ఏ పదవి రావాలి? ఇప్పుడైతే పార్టీ అధ్యక్షుడు కాలేడు. అట్లీస్ట్ ఈ ప్రెషర్ వల్ల రామచంద్రరావు రామచంద్రరావు టర్మ్ అయిపోయాక మీకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరు బీజేపీ అధ్యక్షుడు అవుతారనేది కీలకమైంది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది కనుక. సో బీసీ రేపు ఆయన రాజేందర్ కనుక పార్టీ ప్రెసిడెంట్ అయితే సహజంగానే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు బీజేపీకి. సో అది అవకాశం కొరకు ఈ ప్రెషర్ పెట్టడం ఒక టాక్టిక్ కావచ్చు. లేదు ఇమీడియట్గా కేంద్ర మంత్రివర్గంలో ఉంటే అప్పటి వరకు పొటెన్షియల్ కంటెండర్గా మిగులుతారు. సో కేంద్ర మంత్రివర్గంలో కూడా తనకు స్థానం వస్తుందా అనే అనుమానం ఉండొచ్చు. దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి చేయొచ్చు. ఈ రెండు జరగాలి అంటే కాస్త ప్రెషర్ పెట్టాలి. ఎందుకంటే రాజేందర్కి ఆల్రెడీ బీజేపీలో ఒక విజయం సాధించున్నాడు. ఆయన ప్రెషర్ పెట్టడం వల్ల ఆ సమయంలో బీజేపీలో మోస్ట్ పాపులర్ లీడర్గా ఉన్న బండి సంజయ్ని పక్కకు తప్పించాడు. నరేంద్ర మోడీ కూడా జాతీయ కార్యవర్గ మీటింగ్లో మీరు బండి సంజయ్ ప్రజా సంఘాలను అప్రిషియేట్ చేసి బండి సంజయ్ని ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇవ్వమని అడిగారు. ఆఖరికి బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల నాయకుల్ని తెలంగాణ వెళ్ళి మీరు ప్రజా సంగ్రామ యాత్ర ఫాలో కండి అన్నాడు.
ఇంతకన్నా సర్టిఫికేట్ ఏం కావాలి సంజయ్కి? అలాంటి అతన్ని మార్చగలిగాడు ఈటల రాజేందర్. అది మామూలు కెపాసిటీ కాదు కదా. సో ఇంత విజయం సాధించిన తర్వాత రాజేందర్కి ఏమనిపిస్తుంది? సో ఇంకా ప్రెషర్ పెడితే బీజేపీలో ఏదైనా సాధించవచ్చు. బీజేపీ ఇట్లా మా పార్టీ అట్లా కాదు, ఇట్స్ అ పార్టీ విత్ డిఫరెన్స్, మా పార్టీలు ఎలా నడవదు అని అంటారు. నడిచింది కదా, ఆల్రెడీ రాజేందర్కు స్వీయ అనుభవం ఉంది కదా. సో రాజేందర్ తప్పే ఉంది, నా స్వీయ అనుభవంతో నేను సంజయ్ని లేకుండా పదవి నుంచి తీసేశాను. సో అందువల్ల ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అని అంటారు. పోనీ ఒకవేళ బీజేపీలో ఏ పదవి రాకపోయినా తన రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా రాజకీయాల్లో నిలదొక్కుంటాడు. అందువల్ల ఇలా బీజేపీలో ఉండడం కొరకు తన రాజకీయ ఉనికిని రాజేందర్ పోగొట్టుకొదలుచుకోండి. మల్కాజ్గిరిలో రాజకీయ ఉనికి లేదు. మల్కాజ్గిరి ఇది ఓన్లీ రీహాబిలిటేషన్. అంటే అక్కడ హుజరాబాద్లో ఓడిపోయాక, గజ్వేల్లో ఓడిపోయాక ఒక రీహాబిలిటేషన్లో భాగంగా, ఎందుకంటే రాజకీయ నాయకులు రెకనింగ్లో ఉండాలి అంటే ఏదో ఒక పదవి లేకపోతే పాలిటిక్స్లో రెకనింగ్లో ఉండడం కష్టమవుతుంది. అందువల్ల రాజేందర్ ఎంపీగా మల్కాజ్గిరికి వచ్చారు. అందువల్ల ఆయన ఏరియా కాదు, ఆయన ఇలాకా కాదు. అఫ్కోర్స్ ఆయన ఇల్లు అక్కడ ఉండొచ్చు, ఇల్లు అందరి హైదరాబాద్లో ఉంటాయి, అది కాదు కదా. సో ఫండమెంటల్గా ఆయన పొలిటికల్ బేస్ హుజురాబాద్. సో తన పొలిటికల్ బేస్లో తన ఉనికికి ప్రమాదాన్ని నివారించుకుంటే ఒకవేళ బీజేపీలో ఏ పదవి రాకపోయినా ఆయనకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి. బీజేపీలో పదవి వచ్చినా ఆయనకు ఆప్షన్ ఉంటాయి. అందువల్ల తన స్థావరాన్ని ఆయన పదిలపరచుకోవాలి. అందుకే ఇవాళ చూడండి బయటలో ఏముంది, హుజురాబాద్లో మాకు ఎవరు అడ్డు రావద్దు, మా జోలికి రావద్దు. కానీ బీజేపీలో అలా ఉండదే, సమస్య అది కదా. బీజేపీలో సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్యానర్ మీద ఫోటో వేయాలి, ఎవరు వేస్తారు? రామచంద్రరావు ఫోటో అని ఉంటుంది, బండి సంజయ్ ఫోటో ఉండదు. రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడు, ఆయన కన్నా సీనియర్లు ఉన్నారు అంటే సీనియర్లు ఉండొచ్చు, కానీ ఆయన ఫోటోని ఉంటుంది. ఎందుకంటే పార్టీ ప్రోటోకాల్ ఉంటుంది. శాసనసభా పక్ష నేత, శాసన మండలి పక్ష నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఈ మూడే ఉంటాయి. మీరు లేకపోతే ఒక ప్రెసిడెంట్ మోడీ, అమిత్ షా, లేకపోతే రామచంద్రరావు ఉంటుంది. సో ఇతర నాయకులు ఎందరు సీనియర్లనే కానివ్వండి, రామచంద్రరావు ఏమైనా ఎంపీ అయిందా, ఏమైనా ఎమ్మెల్యే అయిందా, ఆయన ఎమ్మెల్సీనే అయిండు కదా, ఇవన్నీ నడవాయి కదా పార్టీలో. పార్టీకో సిస్టమ్, పార్టీకో విధానం ఉంటుంది. హుజురాబాదు అనేది ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో లేదు. సో హుజురాబాద్ ఉన్నది బండి సంజయ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. బండి సంజయ్కి రాజేందర్కు పడదు. సో సహజంగానే బండి సంజయ్ ఎంపీగా ఉన్న ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో అటానమస్ స్వయం పాలిత ప్రాంతంగా రాజేందర్ ఉండదలుచుకున్నాడు. అది బీజేపీలో సాధ్యమవుతుందా అనేదే క్వశ్చన్. సాధ్యం కాదు కనుకనే గౌతమ్ రెడ్డి రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా లేక చదవండి మీరు, ఈటల వర్గాన్ని అణచివేస్తున్నారు, అవమానిస్తున్నారు, అందుకే నేను నా పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని క్లియర్గా అన్నాడు కదా. సో అందువల్ల బీజేపీ నుంచి రాజేందర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే తన స్థావరమైన హుజురాబాద్లో తనను బండి సంజయ్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్న అదొక అటానమస్ రీజన్గా గుర్తించి తనకు అప్పచెప్పాలని. అది మరి బీజేపీ అంగీకరిస్తుందా, బండి సంజయ్ ఎలో చేస్తాడా, అదొక డైమెన్షన్. అలా కానప్పుడు ఏంటి అనేది రకరకాల ఫ్యాక్టర్స్ ఇవాళ మాటల్లో తెలుస్తుంది. ఒకటి బీసీ వాదం. సో తెలంగాణలో ఆల్రెడీ బీసీ వాదం బలంగా నడుస్తుంది. మమ్మల్ని మించిన బీసీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరని అందరూ చెప్పుకుంటున్నారు. సో ఈ చెప్పుకునే క్రమంలో కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇచ్చారు. కవిత నేనే పోరాటం చేశాను, నా పోరాటం వల్ల వచ్చిందని ఆమంటున్నారు. బీఆర్ఎస్ అసలు అందరూ నాటకాలు ఆడుతున్నా అంటున్నారు. బీజేపీ వాళ్ళు మా ప్రైమ్ మినిస్టరే బీసీ, మా ముఖ్యమంత్రిని బీసీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి బీసీ చేస్తుందా అని వాళ్ళు అంటున్నారు. బీసీ ఉద్యమ నాయకుడైన ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఆయనకు ఎంపీగా చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇంత పోటీ ఉన్నది బీసీ వాదం కొరకు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఆ బీసీ వాదం ఎత్తుకొని, ఎందుకంటే ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్నారు చూడండి, 108 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నేనే ఇప్పించాను, బీసీ కాంక్లేవ్ పెట్టించాను, నా కృషి వల్లనే రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి బీసీలకు. అంటే బీఆర్ఎస్లో బీసీలకు జరిగిన లాభ ప్రయోజనాల వెనకాల కూడా నేనున్నాను అని ఈటల రాజేందర్ స్పష్టంగా చెప్పాడు. సో అందువల్ల రేపు బీసీ వాదాన్ని ఎత్తుకొని ఆయన సొంత రాజకీయ పార్టీ పెట్టచ్చు. వాస్తవంగా ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడే సొంత పార్టీ పెడదామన్న ఆలోచన ఉందని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు. ఆలోచన ఉంది, ఆ రకమైన చర్చలు కూడా జరిగాయి.
కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొత్త పార్టీ నిలబడుతుందా? ఎందుకంటే ఈటల రాజేందర్ బీసీల కొరకు ప్రయోజనాల కొరకు పనిచేస్తానని చెప్పాడు. కానీ పెద్ద పెద్ద బీసీ ఉద్యమాలు నడిపి ఆర్కృష్ణే ఉన్నాడు. జీవితం అంతా బీసీ బిడ్డల కొరకే బతికాడు. పాపం పనిచేశాడు కూడా. ఎందుకంటున్నా పాపం అంటున్నా అంటే అంత పనిచేసిన ఆయనకు వచ్చిన పదవి ఏంటి ఇంతవరకు? ఒక ఎంపీ, మొన్న అంతకుముందు ఒక ఎమ్మెల్యే, అంతే కదా. సో బీసీల కొరకు ఏ మంత్రులు, అనేక మంది బీసీ మంత్రులు కూడా చేయనంత కృషి ఆర్ కృష్ణయ్య కమిట్మెంట్తో చేశాడు. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. హైదరాబాద్ నగరంలో ఒక బీసీ విద్యార్థికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు డేర్గా వెళ్ళేది ఆర్ కృష్ణ ఇంటికి, ఇంకెక్కడ పోరు. ఆర్ కృష్ణయ్య వాళ్ళని వేసుకుంటాడు. ఓ అంబాసిడర్ కారు ఉండేది, అందరూ కూర్చొని డీజిల్ కొట్టి ఈత్తుకుంటారు, పోతున్నారు. ఇక పోయి సెక్రటరీలో వాళ్ళ పని చేసేదాకా వదిలేవాడు కాదు. సో ఈ చరిత్ర ఉన్న ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థి అని చెప్పి తెలుగుదేశం పార్టీ 2014లో పెట్టింది. ఏమైంది? ఆయన టీడీపీ రాలేకపోయింది. రెడ్ల నాయకత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ పీసీసీ ప్రెసిడెంట్గా వేసి రాజకీయం చేసింది. కానీ 2014లో ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చి కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి బీజేపీ బయలుదేరింది. 14% ఓటింగ్ దగ్గర ఆగిపోయింది. సో 8 ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది. సో మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి బీసీల విషయాల్లో కూడా. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ ప్రామినెంట్ బీసీ లీడర్ తెలంగాణ, మామూలు బీసీ నాయకులు కాదు. తెలంగాణ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2. సో నరేంద్ర, సో హిందుత్వ పాలిటిక్స్లో కూడా టవరింగ్ బీసీ నాయకుడు. కానీ వీళ్ళెవరూ కూడా ప్రభావాన్ని తెలంగాణలో బీసీ రాజకీయాలను చూపెట్టలేకపోయారు. సో ఇన్ని జరిగినాక ఇప్పుడు కొత్తగా బీసీ వాదం ఆధారంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి అది అధికారంలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఉండాలి అని కోరుకుందాం. ఎందుకంటే నిజమే, న్యాయం కూడా. ఎందుకంటే 50% పైగా బీసీలు ఉన్నారు. ఆయన ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు నుంచి తెలంగాణ వరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదు, కరెక్టే. కానీ ఆ రకమైన సామాజిక ఉద్యమాలు నడిచి ఆ రకమైన బీసీ అస్తిత్వ రాజకీయాలు నడిస్తే బీహార్ లాగా, ఉత్తరప్రదేశ్ లాగా మీకు బీసీ నాయకులు అవుతారు. కానీ తెలంగాణలో బీసీ అస్తిత్వ ఉద్యమం లేదు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఉన్నది, నక్సలైట్ ఉద్యమాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమాలు ఉన్నాయి, మలి దశ తొలి దశ ఉద్యమాలు. అందువల్ల ఇట్లా అందరికి అదొక ఆప్షన్. కాదనుకుంటే బీఆర్ఎస్లోకి వెళ్ళడం, లేదా వెనక్కు హోమ్ కమింగ్. ఆల్రెడీ సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగుతున్నాయి. ఎంత నిజమో నాకు తెలియదు. కేసీఆర్ రాత్రి మాట్లాడింది ఈటలతో అని, కాళేశ్వరం సందర్భంగా ఈటల హరీష్ రావును కలిశాడని, కేసీఆర్తో హరీష్ రావు మాట్లాడించాడని అఫ్కోర్స్ ఇద్దరు ఖండించారు. సో వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో గర్వాప్సి ఏమైనా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీ కనుక ఈ బీజేపీని బలహీనపరచడానికి ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ నుంచి కవితను, బీజేపీ నుంచి రాజేందర్ను కూడా తమ వైపు తిప్పుకోగలిగితే ఉపయోగం అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏం చేస్తుందో చూడాలి. అందువల్ల యాజ్ ఇస్ ఆప్షన్స్ ఓపెన్. సో అది బీజేపీలోనే అకామిడేట్ కావాలని చూస్తాడు. కానప్పుడు ప్రత్యామ్నాయాలు నాకు ఉన్నాయని చెప్పడానికి ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నాడు. రైట్, చూద్దాం మరి ఈటెల రాజేందర్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఇప్పటికైతే ఆయన ఆవేదనతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, సంఘర్షణ పడుతూ ఉన్నారు. అందుకే ఈటెల రాజేందర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. మరి చూద్దాం ఆయన భవిష్యత్తులో కొత్త పార్టీతో వెళ్తారా, లేదంటే వ్యూహాత్మకంగా బీజేపీలోనే వెళ్తారా, లేదు ఆల్రెడీ ఉన్న పార్టీలోకి వెళ్తారా. హైడ్రా ఏర్పాటై ఇప్పటికీ 1 year అయింది. హైదరాబాద్లో ఆస్తుల సంరక్షణతో పాటు విపత్తుల నిర్వహణకు కూడా ఈ బాధ్యతలన్నీ అప్పగిస్తూ హైడ్రాని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 100 ఎకరాల భూములను కాపాడామని చెప్తున్నారు, ఎన్నో కుంటలను కాపాడామని చెప్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా చాలా ప్రముఖ పాత్ర పోషించిందని చెప్తున్నారు. సో హైడ్రా ఇంతవరకు చేసిన ఆ పనితీరు ఏ విధంగా ఉన్న దానిపై మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, హైడ్రా ఏర్పాటై ఇప్పటికి 1 year అయింది. నిజానికి హైడ్రా ఏ ఉద్దేశంతో ఏర్పాటైంది అని చెప్పారో ఆ ఉద్దేశాలు నెరవేర్చింది అని మనకు కనబడుతుందా? 1 yearలో నెరవేర్చినట్టుంటే ఈ దేశంలో ఇప్పటికీ పేదరికం ఎప్పుడో పోవాలి కదా. 78 ఏళ్ళ నుంచి పేదరికం మీద పోరాడుతున్నాం. పేదరికం అయిందా? 78 ఏళ్ళ నుంచి నిరుద్యోగం మీద పోరాడుతున్నాం. నిరుద్యోగం పోయిందా? 78 ఏళ్ళ నుంచి నిరక్షరాస్యత మీద పోరాడుతున్నాం. ఇప్పటికీ చాలా చోటు ఉంది కదా. 78 ఏళ్ళ నుంచి మూఢనమ్మకాల మీద పోరాడుతున్నాం. రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ అన్నారు. ఇప్పటికి పోయిందా? ఇది పోయింది. 1947లో భారతదేశానికి ఒక వలసవాద వారసత్వంగా వచ్చిన జాడ్యాలలో తగ్గడమే తప్ప పోవడం ఏదున్నా నాకు చెప్పండి. ఇంతవరకు తగ్గింది. చాలా జాడ్యాలు తగ్గాయి. కంప్లీట్గా పోయిన జాడ్యాలు ఏమున్నాయి చెప్పండి. అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే హైడ్రా ట్యాకిల్ చేసే ప్రాబ్లం అంటే వాటర్ బాడీస్ ఆక్రమణ,
అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు, పబ్లిక్ స్పేసెస్ ఆక్రమణ, పార్కులు, ఈ ప్రాబ్లం కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ప్రాబ్లం. దీని వెనకాల బలమైన పొలిటికల్ ఫోర్సెస్ ఉంటాయి, ఎకనామిక్ ఫోర్సెస్ ఉంటాయి, సోషల్ ఫోర్సెస్ ఉంటాయి. అలాంటి ఇష్యూ, లాంగ్ టర్మ్ ఇష్యూ, బలమైన ఫోర్స్ ఇష్యూను ఏడాది లోపల హైడ్రా నెరవేర్చిందంటే ఎట్లా సాధ్యమవుతుంది? నాకు అర్థం కాని అంశం. హైడ్రాకి ఏమైనా దైవశక్తులు ఉన్నాయా? మానవాతీత శక్తులు ఉన్నాయా? అందువల్ల హైడ్రా బ్యాలెన్స్ షీట్ను మనం కొలిసేటప్పుడు సమస్య పరిష్కారమైందా అనే యాంగిల్లో కొలవకూడదు. సో హైడ్రా ఏం చేసింది అని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్టివ్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ హైడ్రా ఇస్ గుడ్, కాదని ఎవరు అన్నారు కదా. సో పార్కులు ఆక్రమించుకుంటే వదిలేద్దామా? నీటి వాటర్ బాడీస్ని ఆక్రమించేసుకుంటే వదిలేద్దామా? పబ్లిక్ స్పేస్ లేకుండా చేస్తే వదిలేద్దామా? హైదరాబాదును ఘోరమైన నగరంగా బతికిద్దామా? లివబుల్ సిటీగా వద్దా? సో హైడ్రా ఆబ్జెక్టివ్తో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ హైడ్రా కోర్స్ ఆఫ్ వర్క్లో జరిగింది ఏంటి అంటే, పర్సెప్షన్ వార్లో హైడ్రా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇనీషియల్గా పెద్దవాళ్ళను అటాక్ చేసి మీకు బాగా సంపన్నుల, దురాశా పరుల వాటిని ఆక్రమించినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత వచ్చే వరకు ఒక కోహరెంట్ ప్లాన్, అంటే ఒక అంశం పైన మొదలు ఏది ఒక హైడ్రా లాంటి ఒక సెన్సిటివ్ అంశాన్ని తీసుకునేటప్పుడు హైడ్రా చేయాల్సింది ఏంటంటే ఫేజెస్లో చేయాలి. ఫస్ట్ ఫేజ్ ఏంటి? లీస్ట్ కాంప్లెక్స్ ఉన్నటువంటి సంపన్న ప్రజలకు అసౌకర్యంగా ఉండి కేవలం పెద్దవాళ్ళు వందల కోట్ల ఆస్తులుండి భూమిని, సహజ వనరులను వ్యాపారంగా మార్చుకున్న వాళ్ళని టార్గెట్ చేసి ఆ ప్రక్రియ ఒక 6 నెలలు 1 year నడిచి ఆ తర్వాత మధ్యతరగతి ప్రాజెక్టులు ఉన్న చోటుకి, ఇతర చోటుకి వెళ్ళి ఉంటే బాగుండేది. ఆయన ఏం జరిగింది? ఒక కోహరెంట్ ప్లాన్, ఇంకో ఈ ఫేజ్లో వీటిని మేము ట్యాకిల్ చేస్తాం, రెండో ఫేజ్లో వీటిని ట్యాకిల్ చేస్తాం, మూడో ఫేజ్లో వీటిని ట్యాకిల్ చేస్తాం అంటూ ఫేజ్ వైజ్గా వెళ్లకుండా కలగాబలగంగా ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్గా వెళ్ళింది. దానివల్ల ఏమైందంటే హైడ్రా పట్ల చాలా చోట్ల వ్యతిరేకత, నిరసనలు, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు కలగడము, అధికారులు కాస్త ఓవర్ యాక్షన్లు చేయడం, చాలా చోట్ల లక్ష్యం బాగున్నా అమలుకి వచ్చే వరకు గందరగోళం, కమ్యూనికేషన్ గ్యాప్ సివియర్గా ఉండడం. మీకు మేము ఒకవైపు హైడ్రా కమిషనర్ మేము అనుమతులు లేకుండా ఎవరిని మొదటి నోటీస్ ఇవ్వకుండా కూల్చమంటారు, కానీ నోటీసులు ఇవ్వకుండా కూలుస్తూ ఉంటారు. అది కోర్టులకు వెళ్తాయి, కోర్టుల అభ్యంతరాలు చెప్తూ ఉంటాయి. FTL నిర్ణయించకుండానే మీరు ఎలా వస్తారని ఓలా, ఈ లోపల కొంతమంది అధికారులపై ఇంకో ఈ అపార్ట్మెంట్ పోతే అక్కడ రాస్తూ పోతుంటారు. సో ఈ క్యావోటిక్ అప్రోచ్ ఏదైతుందో అది ఇబ్బంది కారణమైంది. సో అందువల్ల ఒక దశల వారీగా నిర్దిష్టమైన విజయాల ఆధారంగా కనుక చేసి ఉంటే ఈ దాకా ప్రజలందరినీ, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి, సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి, రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేసి ఒక విస్తృత ప్రజా ఉద్యమ స్వభావంతో చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి ఏ బ్యూరోక్రాటిక్ యాక్టివిటీ, ఇట్ షుడ్ బి ఏ పీపుల్స్ మూమెంట్. దీనికి ఒక పొలిటికల్ లీడర్షిప్ రావాలి. అన్ఫార్చునేట్లీ దీన్ని ఒక బ్యూరోక్రాటిక్ యాక్టివిటీగా చేయడం వల్ల ఒక రాజకీయపరమైన నాయకత్వము, ఒక పౌర సమాజాన్ని భాగస్వాములు చేసి ఒక ప్రజా ఉద్యమ స్వభావాన్ని కాకుండా ఒక అధికారులతో వ్యవహారంగా నడిపించే వరకు అనేక వివాదాలు మసలుకున్నాయి. అల్టిమేట్గా సాధించింది ఎంత, నష్టపరిచింది ఎంత, ఇలాంటి డిబేట్లు వాళ్ళ ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు ఓవైసీ వాటి మీద ఎందుకు పోవడం లేదు, ఈ ప్రశ్నలు వస్తున్నాయి కదా. సో అందువల్ల మొదలు క్లారిటీ, ఎవరిని ఫస్ట్, ఏ సెక్షన్ ఫస్ట్, తర్వాత ఏ ప్రాంతం ఫస్ట్, లేదు ఒక ముందు హైదరాబాద్లో ఒక ప్రాంతం తీసుకొని లేదా కొన్ని అంశాలు తీసుకొని ఇంకో మేము పెద్ద పెద్ద పార్కులు కాపాడుతాం, పెద్ద పెద్ద వాటర్ బాడీస్ ముందు కాపాడుతాం, లేదు లీస్ట్ ఇన్కన్వీనియన్స్ ప్రజలకు ఉండేవి కాపాడుతాం, లేదు రీహాబిలిటేషన్ ప్లాన్తో మేము సమయం ఇచ్చి వాటిని చూస్తాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రీహాబిలిటేషన్ అంటే ప్రజల్ని, ఎప్పుడు కూడా బలిసిన వాళ్ళను, డబ్బున్న వాళ్ళను ఆక్రమిస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించాలి. కానీ మధ్యతరగతి పేదవాళ్ళు వాళ్ళ ఆక్రమణదారులు కారు, వాళ్ళు బాధితులు, ఈ వ్యవస్థ బాధితులు. వాళ్ళు వెళ్ళి ఒక ప్లాటు చెరువులో ఎవడో వెంచర్ చేస్తాడు, లేఅవుట్ చేస్తాడు, అక్కడ ఒక మధ్యతరగతి జీవి ఈ వ్యవస్థని అన్ని అనుమతులు ఇస్తే
వాటిని చూసేది కొనుక్కుంటారు. ఇప్పుడు ఆ మధ్యతరగతి జీవి, ఆ వేతన జీవి, సాలరీడ్ పర్సన్ ఆక్రమణదారుడా? నువ్వు ఎట్లా కొట్టేస్తావు వాళ్ళది? సో వాళ్ళ ఆక్రమణదారులు కారు, వాళ్ళ బాధితులు. మొదలు వాళ్ళను బాధించిన వ్యవస్థల సంగతి చూడండి. ఇలాంటి వెంచర్లు వేసిన వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళని జైల్లో పెట్టండి. ఫస్ట్ వీళ్ళకి కూడా ఒక విల్లా అక్రమంగా సున్నం చెరువులోనో, మీరు అమీన్ చెరువులోనో ఎక్కడన్నా అక్రమంగా వెంచర్లు వేస్తే రావాల్సింది బుల్డోజర్లకు కాదు, పోవలసింది జనం దగ్గరికి కాదు. మొదలు ఆ వెంచర్లు వేసిన, ఆ లేఅవుట్లు వేసిన, వాటికి అక్రమమని తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులను జైల్లో పెట్టుంటే ప్రజలు జేజేలు పలికేవారు. ఆ తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏంటి, మీరు ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్లు వేశారో వాళ్ళ వెంచర్లు వేసిన వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ఒక కంపెన్సేషన్ ఫండ్ క్రియేట్ చేసి దానికి ప్రభుత్వం కాస్త కంపెన్సేషన్ యాడ్ చేసి ఈ మా నష్టపోతున్న మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు, పేదవారికి కాస్త ఉపశమనం లాగా వారికి నష్టపరిహారం ఇచ్చి చేసి ఉంటే ఉపయోగం ఉండేది. నాకు చెప్పండి, ఇప్పటి వరకు ఇలా చెరువుల్లో అక్రమ లేఅవుట్లు వేసిన ఎంతమంది బిల్డర్లను, ఎంతమంది ల్యాండ్ మాఫియాను మీరు అరెస్ట్ చేశారు చెప్పండి? మరి దీనికి హైడ్రాక్ అధికారాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఎంతమంది అరెస్ట్ చేశారు చెప్పండి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని రీజన్ ఉండాలి కదా. పోనీయండి, ఆక్రమించినటువంటి వారికి ఏ శిక్షలు ఉండవా? సో దీనికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ఇక పేదవాళ్ళు బతుకు తెరువు కొరకు ఎక్కడో చిన్న ల్యాండ్ ఆక్రమించుకుంటారు. పేదవాళ్ళు ఎక్కడ ఆక్రమించుకుంటారు? గవర్నమెంట్ ల్యాండ్స్ ఇల్లీగల్గానే ఆక్రమించుకుంటారు. వారికి ఏంటి, వారిని ఖాళీ చేసేటప్పుడు ఒక మానవీయ దృక్పథం. వాళ్ళు ఏంటి, వ్యాపారం కొరకు కాదు, వారు ఒక గూడు కొరకు చేశారు. అందువల్ల వాళ్ళకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం ఇంకెక్కడైనా జీవితాన్ని ఇవ్వగలమా? సో వాళ్ళు ఇప్పుడు ఆ మూసీ నది ఒడ్డున ఉండే కంపు జీవితం కన్నా కాస్త మెరుగైన జీవితం ఇచ్చి వాళ్ళని పక్కకు మారుద్దాం. సో అందువల్ల ఇట్ రిక్వైర్స్ ఎ లార్జర్ ప్లాన్, ఇట్ రిక్వైర్స్ ఎ గ్రాండ్ విజన్. అది లేకుండా ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ లాగా ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్ళడము, ఆడికి వెళ్ళి ఏదో చేసే లోపల ఎవరో కోర్టుకు పోవడం, కోర్టులో అక్షింతలు వేయడం, ఇదంతా ప్రజాక్షేత్రంలో ఏమైందంటే హైడ్రా పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్గా మారింది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలుతుంది హైడ్రా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెస్తుందా, ఉన్న ఓట్లు పోగొట్టు. కానీ ఇప్పటివరకు 500 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాం, ప్రజల్లో అవగాహన తీసుకుని రాగలిగాం, ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారో వాళ్ళలో భయాన్ని కలిగించగలిగామని చెప్తున్నారు. ఆక్రమణదారులో భయం కన్నా ప్రజల్లో భయం కలిగించారు. అవగాహన కలిగించిన మాట నిజం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కనీసం ఇప్పుడు జనం FTL అనేది ఇంతకుముందు తెలియకపోతే ఇప్పుడు తెలుస్తున్నది. సో కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు 500 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు అంటే అది అంతకుముందు ఎవరో ఆక్రమణలో ఉన్నట్టే కదా. మరి వాళ్ళని ఏం చేశారు? ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించినటువంటి ఆక్రమణదారుల పైన ఏ చర్యలు తీసుకున్నారు? నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకున్నది ప్రజలకు తెలియనప్పుడు ఉపయోగం ఏంటి? మీరు ఒక 500 ఎకరాలను ఇప్పటిదాకా ఆక్రమించి కూర్చున్న, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కూర్చున్న ఆ మోసగాళ్లను, ఆ ఆక్రమణదారులపైన ఎందుకు జైల్లో పెట్టారు అంటున్నాను. కావాలంటే దానికి ఒక బలమైన చట్టం ఏంటి? ఎందుకంటే ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ ఉంది. నా ఇంటికి రోహిత్ చెప్పకుండా వస్తే నీ మీద కేసు పెట్టచ్చు. నేను చెప్పకుండా రోహిత్ వచ్చిండు అని దాన్ని ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ అంటారు. అది క్రైమ్. అంటే మరి ఒక ప్రభుత్వ స్థలం ఆక్రమించడం క్రైమ్ కాదా? మీరు విడిపించనంటారు, కరెక్టే, విడిపించడం కాదు కదా పరిష్కారం. మీరు ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతే యాక్సిడెంట్తో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్లో చేరుస్తారు. దట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ జాబ్. రెండో పార్ట్ ఏంటి? యాక్సిడెంట్ చేసిన వాడిని, వాడు కావాలని యాక్సిడెంట్ చేస్తే తాగి లేదా వాడు నెగ్లిజెంట్ డ్రైవింగ్తో వాడు లోపలేసి వాడి మీద లీగల్ యాక్షన్. సో ఇక్కడ లీగల్ యాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది. మీరు 500 ఎకరాలు ఆక్రమించిన వాళ్ళని ఏం చేశారు చెప్పండి? ఇది తెలియకపోతే ప్రజలు ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు? హైడ్రా ఏమీ చేయలేదని నేను అంటలేను, 500 ఎకరాలు ఆక్రమించలే అంటలేను. డెఫినెట్గా హైడ్రా ఒకటి మాత్రం నిజం, ఇనీషియల్గా హైడ్రా పట్ల వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల నుంచి, మంచి పని చేశారయ్యా, ఇంతకాలానికి ఒక ధైర్యం చేస్తున్నారు, అన్యాయం కదా అని వచ్చినటువంటి ఇమేజ్ కాస్త హైడ్రా అంటే ఇప్పుడు ఆ రకమైన భావన కాకుండా ఎక్కడో చోట భయం, ఆందోళన, అనుమానాలు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. దానికి హైడ్రా కార్యకలాపాలే కారణం అని అంటలేను, దానికి కారణాలు ఏదైనా కావచ్చు. మరి మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదా,
నేను అందుకే అన్నది, ఇట్ ఇస్ నాట్ ఎ బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ఎ పీపుల్స్ మూమెంట్, ఇట్ ఇస్ అ సొసైటల్ మూమెంట్. సో రిక్లెయిమింగ్ రాజకీయ నాయకుని పర్యవేక్షణలో జరిగితే పలానా పార్టీ వన్ టార్గెట్ చేశారు, లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకుని పర్యవేక్షణలు చేయమని నేను చెప్పలేదు కదా. నేను చెప్పింది ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్ అనేది రాజకీయ నాయకుడు ఇవ్వాలని రూల్ లేదు. సో మీరు ఒక సివిల్ సొసైటీస్లో ఉన్న ప్రామినెంట్ పీపుల్తో కావాలంటే ఒక ఆంబర్స్మ్యాన్ పెట్టండి. లేదు, ఇప్పుడు మీకు ఎన్ఆర్జీఎస్లో ఆంబర్స్మ్యాన్ సిస్టమ్ ఉంటుంది. సో లేదు, దీనికి ఏదో ఒక వ్యవస్థ, నేను ఏదైనా ఒక ఆల్ పార్టీ కమిటీస్ వేయండి, అపెక్స్ కమిటీ, ఆల్ పార్టీ అపెక్స్ కమిటీ వేయండి. లేదు, ప్రతి ఏరియాలో ఒక ఆల్ పార్టీ కమిటీ వేయండి. దానివల్ల ఏమవుతుంటే ఒక కాంపిటీషన్ ఉంటుంది ప్రజలకు. నేను ఆక్రమణ పైన వెనకబడుతున్నాను, నేను ఆక్రమణ పెడుతున్నాను, ఎవడో ఆక్రమణ సమర్థించుకోడు, ఏ పార్టీ అధికారికంగానైతే. సో అందువల్ల ఇట్ రిక్వైర్స్ ఎ సొసైటల్ మూమెంట్ అంటున్నాను తప్ప పొలిటికల్ లీడర్షిప్ అంటే పొలిటీషియన్ పెట్టడం కాదు. సో పొలిటీషియన్ అంటే పొలిటికల్ లీడర్షిప్ అంటే పొలిటీషియన్ పెట్టడమే కాదు. ఇవాళ ఏ వ్యవస్థ అయినా ఒక బ్యూరోక్రటిక్ యాక్టివిటీగా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ గవర్నెన్స్, గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్. ఆ తేడా అర్థం కావాలి కదా అంటున్నా. ఓకే, ఓవైసీ కాలేజ్ విషయంలో దాతృత్వంతో నిర్ణయం తీసుకున్నామన్నారు, ఎలా చూడాలి దాన్ని? ఏం దాతృత్వం నాకు తెలియదు. మరి దాతృత్వం ఏంటి? ఓవైసీకి మరి దాతృత్వం మరి ఆ దాతృత్వం డిఫైన్ చేస్తే నేను ఏమైనా కామెంట్ చేయగలుగుతాను. దాతృత్వం ఏముంటుంది? ఖచ్చితంగా మరి ఓవైసీ ఆక్రమించి ఉంటే దాతృత్వానికి స్కోపే లేదు కదా. సో ఓవైసీ ఆక్రమించి ఉంటే అది మెడికల్ కాలేజ్ కనుక అది పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నారనుకోండి, ఓవైసీకి ఉన్న ఇతర ఆస్తులు జప్తు చేయండి, ఇవి ఎందుకు ఆక్రమించావని. అది పిల్లలకు ఇబ్బంది కాకుండా, లేదా లెట్ ద గవర్నమెంట్ టేక్ ఓవర్ దట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, గవర్నమెంట్ కాలేజ్గా మార్చిపడేయండి. సో దాతృత్వం అంటే అది కదా. సో ఆ కాలేజీని టేక్ ఓవర్ చేయండి, ఇల్లీగల్ బిల్డింగ్లో ఉంది, ఇల్లీగల్ ల్యాండ్లో ఉంది కనుక అది ప్రభుత్వానికి చెందుతుంది. లేదు, నెలకు 50 లక్షలు, ₹1 కోటి నువ్వు రెంట్ కట్టని చెప్పు. సో లేకుంటే ఆ మెడికల్ కాలేజీను ఇంకో ఏరియాకి షిఫ్ట్ చేయండి అని చెప్పండి. సో దెర్ ఇస్ ఎ మెథడ్ కదా. ఎవరికి చట్టం అమల్లో దాతృత్వాలు ఉండవు, చట్టం అమల్లో చట్టమే ఉంటుంది. బ్రిక్స్ దేశాలు డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీని తీసుకుని రావాలని అనుకుంటూ ఉన్నారు. బ్రిక్స్ దేశాలు ఇప్పుడు బలపడాలని చూస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు ఇప్పుడు 10 దేశాలతో బ్రిక్స్ ప్లస్గా మారాయి. ఇప్పటికీ బ్రిక్స్ దేశాల్లో చేరుతామని చాలా దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కలవరపడుతుంది. ఎవరైతే బ్రిక్స్ దేశాలతో సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళపైన అదనపు ట్యాక్సులు విధిస్తామంటుంది. ఒకవేళ డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకొస్తే ఆ దేశాలపై ట్యాక్స్ బాధితామని అంటూ ఉంది. సో ఈ పరిణామం దేనికి దారితీసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఈ విషయం పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. నాగేశ్వర్ గారు, బ్రిక్స్ పై ట్రంప్ మాట్లాడుతున్న మాటను ఎలా చూడాలి? బ్రిక్స్ కి ట్రంప్ భయపడుతున్నాడా? బ్రిక్స్ ని విషయంలో ట్రంప్ వెళ్తున్న విధానాన్ని ఎలా చూడాలి? ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, బ్రిక్స్ ఏది అమెరికా వ్యతిరేక కూటమి కాదు. అసలు అది కూటమే కాదు, ఇట్స్ ఓన్లీ ఎ గ్రూప్, ఇట్స్ నాట్ అన్ అలియన్స్. అది అలియన్స్ కాదు, కూటమి కాదు, అదొక ఆర్గనైజేషనే కాదు, అదొక గ్రూపింగ్. అదే అమెరికా వ్యతిరేక గ్రూపింగ్ కాదు. ఇప్పుడు ఇందులో బ్రిక్స్లో మనకు అర్థం, ఇది 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత G7 కాస్త G20గా రూపాంతరం చెందింది. అంటే G7 ఏమో హైలీ ఇండస్ట్రియలైజ్ రిచ్ నేషన్స్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, UK, ఇటలీ, ఇవి. దీన్ని డైవర్సిఫై చేసి ఎమర్జింగ్ ఎకానమీస్ని కూడా తీసుకొని G20గా మారింది. కానీ G20 కూడా ప్రపంచంలో ఉన్న గ్లోబల్ సౌత్ అంటారు, అంటే వర్తమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎమర్జింగ్ ఎకానమీస్ ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో నిలబడినప్పుడు 2009లో బ్రిక్స్ ఏర్పడింది. మొదలు 4 దేశాలు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇది 2009లో ఏర్పడ్డాయి. 1 ఇయర్ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా చేరి అది బ్రిక్స్గా ఏర్పడింది. బ్రిక్స్గా ఏర్పడినప్పుడు 40% ఆఫ్ ద పాపులేషన్, ప్రపంచంలో 40% జనాభా, 25% ఆఫ్ ద ప్రపంచ జీడిపి, ప్రపంచ ఆదాయంలో మీకు 25%గా ఉండే. సో ఆ తర్వాత మీకు 2024లో అంటే బ్రిక్స్ ఏర్పడిన 15 ఏళ్లకు కాస్త మరో 6 దేశాలు ఇందులో చేరాయి. ఆ 6 దేశాలు ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ దేశాలు చేరడం వల్ల ప్రపంచంలో సగం జనాభాకు ఇప్పుడు బ్రిక్స్ రిప్రజెంట్ చేస్తుంది.
ఈ సగం జనాభాలో మీకు అంటే టు బీ ప్రిసైజ్ 49.5%, అంటే ప్రపంచ జనాభాలో 49.5% పాపులేషన్లో ఆఫ్, అలాగే వరల్డ్ జీడిపిలో 40%, వరల్డ్ ట్రేడ్లో 26%కు ఇవాళ బ్రిక్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో G7తో పోలిస్తే ఏ రకంగా చూసినా ఇది బలమైన కూటమి. సో వాస్తవంగా అమెరికా శత్రు కూటమి కాదు. ఎందుకు కాదంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అమెరికాకు ఒక రకంగా శాటిలైట్ కంట్రీస్. అమెరికా ఎలా చెప్తే అలా నడుచుకున్న దేశాలు. ఇండియా అమెరికాకేం శత్రు దేశం కాదు, మనకు బ్రహ్మాండమైన వ్యూహాత్మక బంధం ఉంది. అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్లో మనం మెంబర్గా ఉన్నాం. సో ఇండియా ఇది నాట్ అమెరికా అపోనెంట్ కంట్రీ కాదు కదా. ఈజిప్ట్ అమెరికా వ్యతిరేక దేశమే కాదు. సో కానీ ట్రంప్ భయపడుతున్నది ఏంటంటే ఇది G7కు బలమైన పోటీగా వస్తుంది. ఇది మొదటి కారణం. రెండవది ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా బ్రెజిల్లో జరిగిన సమావేశంలో బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీస్ అని కూడా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందులో 8 దేశాలు పార్ట్నర్స్గా బ్రిక్స్ ఎంచుకుంది. 1 బొలీవియా, 2 క్యూబా, 3 థాయిలాండ్, 4 మలేషియా, 5 యుగాండా. సో ఇలా 8 కంట్రీస్ మీకు ఇందులో ఈ పార్ట్నర్ కంట్రీస్గా పిలుస్తారు వీటిని. సో ఇలా బ్రిక్స్ నిరంతరం ఎక్స్పాండ్ అవుతుంది. ఇది రెండవ సమస్య. ఇక మూడవ సమస్య ఏంటంటే బ్రిక్స్ ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఖండించింది. నాలుగవది బ్రిక్స్ ఇటీవల సమావేశంలో కూడా ఈ 16th శిఖరాగ్ర సభ అనుకుంటాను, దాంట్లో మీకు గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించింది. ఇవేవి ట్రంప్ నచ్చవు కదా. 5 ట్రంప్ విధిస్తున్నటువంటి ఏకపక్ష టారిఫ్లను, యూనిలేటరల్ టారిఫ్లను బ్రిక్స్ ఖండించింది. అమెరికా పేరు చెప్పలే, ట్రంప్ పేరు చెప్పలే, కానీ వాటిని ఖండించింది. ఇది 5వ ప్రాబ్లం. 6వ ప్రాబ్లం ఏంటంటే వరల్డ్ బ్యాంకు అండ్ IMF వీటిలో ఓటింగ్ రైట్స్ను మార్చాలి. ఇప్పుడు ఏంటంటే IMF వరల్డ్ బ్యాంక్లో అమెరికా తలుచుకుంటే దేన్నైనా ఆపగలుగుతుంది. అందువల్ల ఆ ఓటింగ్ రైట్స్ను డెవలపింగ్ కంట్రీస్కు పెంచాలి అనేది ఒక వాదన. ఇది 6వది. 7వది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించి ఇండియా, బ్రెజిల్లకు అక్కడ ప్లేస్ ఇవ్వాలి. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలకని. ఇది 7th. 8th ఏంటంటే IMFకు వరల్డ్ బ్యాంక్ అనేది ఇవాళ అమెరికా డామినేటెడ్, వెస్ట్రన్ డామినేటెడ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్. ఈ వీటికి ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఉదాహరణకు మీకు ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇదివరకు దాని పేరు బ్రిక్స్ బ్యాంక్. ఇది $100 బిలియన్ అంటే 10,000 కోట్ల డాలర్లతో 2015లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ $36 బిలియన్ బ్రిక్స్లో ఉన్న మెంబర్ కంట్రీస్కు, ఇతర గ్లోబల్ సౌత్ అంటే వర్తమాన దేశాలకు, డెవలపింగ్ కంట్రీస్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కొరకు రుణాలు ఇచ్చారు. అలాగే మీకు ఈ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అని పేరిట కరెన్సీ క్రైసిస్ ఎదుర్కొనే దేశాలకు అండగా నిలిచడానికి IMF ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ ఒకటి ఎమర్జ్ అయ్యాయి. ఇది సహజంగానే ట్రంప్కు నచ్చింది. ఇక 9వది మీరు అన్నారే డీడాలరైజేషన్. వాస్తవంగా డీడాలరైజేషన్ ఇస్ నాట్ ఆన్ ద బ్రిక్స్ ఎజెండా. బ్రిక్స్ ఎప్పుడు కూడా మేము డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెస్తాము అని రష్యా ఒక ప్రతిపాదన మాత్రమే తప్ప బ్రిక్స్ ఇక్కడ అగ్రిమెంట్ లేదు. అసలు అది ప్రాక్టికల్గా కూడా సాధ్యం కాదు. ఇండియా, చైనా కలిసి ఒక కరెన్సీగా ఉంటుందా? ఇప్పుడు యూరోపియన్ దేశాలకు జాగ్రఫీ, హిస్టరీ వాళ్ళని కలుపుతాయి. అయినా కూడా వాళ్ళ యూరో ఇప్పటికీ కూడా గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మీకు 58% డాలర్ ఉంటే 30% యూరో. అలాంటిది ఇండియా ఎక్కడ, చైనా ఎక్కడ, బ్రెజిల్ ఎక్కడ, రష్యా ఎక్కడ? దేర్ నో జాగ్రఫీ దట్ లింక్స్, దేర్ నో పాలిటిక్స్ దట్ లింక్, జియో పాలిటిక్స్ ఏ లింకు లేని బ్రిక్స్ ఎలా కరెన్సీ వస్తుంది? అది దరిదాపుల్లో కూడా లేదు. అయినా ట్రంప్కి ఎందుకు భయం అంటే డాలర్పై డిపెండెన్స్ను తగ్గించుకోవాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఇది అమెరికా డాలర్ను వెపన్గా మార్చుకొని రష్యా లాంటి దేశాలపైన అనుసరించిన వైఖరి చూసిన తర్వాత డాలర్పై డిపెండెన్స్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే తమ దేశీయ కరెన్సీలో ట్రేడ్ జరపాలి. ఇప్పుడు చైనా సౌదీ అరేబియాతో యువాన్లలో జరపాలని, ఇండియా ఇరాన్తో రూపీలో జరపాలని,
ఈ దేశీయ కరెన్సీలో ట్రేడ్ జరపాలి అనే ఒక ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ పేమెంట్స్ సిస్టమ్స్ ఉంటుంది, దాన్ని స్విఫ్ట్ అంటారు, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అని. ఇది డాలర్ డామినేటెడ్ సిస్టమ్. దానికి బదులుగా క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. అంటే డాలర్ పేమెంట్ సిస్టమ్ అంటే అమెరికా తలుచుకుంటే అది ఆగిపోతుంది. ఇప్పుడు రష్యాకు స్విఫ్ట్ నుంచి సస్పెండ్ చేశారు. సో ఈ క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టాన్ని ఎవాల్వ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవేవి డాలర్కు సబ్స్టిట్యూట్ కావాలని కాదు, డాలర్పై డిపెండెన్స్ను, డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించాలి అని. ఇది ట్రంప్కు ఎట్టి ప్రశ్న నచ్చదు. 10వది మల్టీపోలారిటీ, అంటే వరల్డ్లో ఒక అగ్రరాజ్య ఆధిపత్యం ఉండకూడదు. అందువల్ల మరింత డెమోక్రటైజ్ కావాలి, బహుళ ధ్రువ ప్రపంచంగా వరల్డ్ ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ 10 కారణాలు ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఆధిపత్యానికి ఒక ప్రశ్నగా మారాయి. అమెరికాకి ఆధిపత్యానికి ప్రమాదంగా మారలేదు. నేను అవార్డు చాలా జాగ్రత్తగా పడుతున్నా. సో ఇట్ ఈస్ నాట్ ఎ డేంజర్ టు యుఎస్ హెజమనీ, యుఎస్ డామినేషన్. ఇట్ ఈస్ క్వశ్చనింగ్ ద యుఎస్ హెజమనీ అండ్ డామినేషన్. అంటే అమెరికా ఆధిపత్యాన్ని పైన ఒక ప్రశ్నగా ఉండడాన్ని అమెరికా సహించలేకపోతుంది. అందువల్ల అమెరికన్ సుప్రీమసీకి ఒక రిమోటెస్ట్ ప్రతి ప్రశ్న అయినా అమెరికా అంగీకరించడానికి రెడీగా లేదు. అందువల్ల మీకు వీధిలో దాదాగిరి చేసేవాడు, ఆ దాదా ముందరికెళ్ళి ఇట్లా నువ్వు వట్టిగా ఏదో కారణాన చేతులు కొద్దిగా ఇబ్బంది అయ్యి ఇలా అనుకుంటే పోయావు అనుకోండి, ఏం రా కండలు చూపెడతావు అని కొడతాడు. ఎందుకు ఆ దాదాకి నువ్వు అంటే ప్రమాదం అని కాదు, దాదా ముందర కండలు కూడా దేనికి కూడా లేపద్దు. నొప్పి లేసింది అన్న అందుకే లేపినాడే, నొప్పి లేసింది రా నా ముందర కండలు తిప్పుతావా అంటాడు. సో అమెరికా కూడా అదే, ట్రంప్ కూడా అదే, నా ముందర మీరు కండలు తిప్పుతారా అంటున్నాడు. సో ఒకవేళ ఇలా బ్రిక్స్ బలపడుతూనే ముందుకు వెళుతూ ఉంటే అమెరికా ఎలా వ్యవహరించే అవకాశం ఉంటుంది? రెండు, నిజానికి మీరు అన్నట్టు ఎవరైతే అమెరికాను వ్యతిరేకిస్తూ ఉంటారో ఆ దేశాలకు డాలర్ను అందకుండా చేయాలి అనే వ్యూహంతో అమెరికా వెళుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్రిక్స్ కనుక బలపడుతూ ఉంటే ఆ ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ G7 బలహీనపడి బ్రిక్స్ బలపడుతూ ఉంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఫ్యూచర్ గురించి గెస్ చేయకూడదు, స్పెక్యులేట్ చేయకూడదు. ఇదేనా అస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ కాదు. ఇది జరిగితే అది జరుగుతుంది, అది జరిగితే ఇది జరుగుతుంది అన్న మ్యాథమెటికల్ ప్రెడిక్షన్ ఉండదు కదా. ఈ లోపల ఏం జరుగుతుందో ఎవరమో చెప్పలేము. యూ కెనాట్ మేక్ సచ్ వేగ్ ప్రెడిక్షన్స్. ఒకటి మాత్రం నిజం, ఇప్పటికీ డాలర్ సుప్రమసీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇలా గ్లోబల్ ట్రేడ్ కానీ, గ్లోబల్ సర్ప్లసెస్ కానీ, మీకు గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ, ఫారిన్ ట్రేడ్ కానీ, స్టిల్ డాలర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సమీప భవిష్యత్తులో డాలర్కి ఏదో ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుంది అనుకుంటే అది పొరపాటు. కానీ అదే సమయంలో డాలర్ హెజమనీ అంటారు, గుత్తాధిపత్యం మాత్రం ఇక ఉండదు. అంటే మల్టీపోలారిటీ ఎమర్జ్ అవుతుంది, రకరకాల ఫోర్సెస్ ఎమర్జ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్, ఇంటర్నేషనల్ పొలిటికల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ డెమోక్రటైజ్ కాకపోతే ఈ కాంట్రడిక్షన్స్ ఇంకా ఇంకా తీవ్రమవుతాయి. సో ఒకవైపు ఏమో మీకు అమెరికా నాయకత్వంలోని G7 అమల్లో మీకు దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. అమెరికా యూరప్ల మధ్య ఉండే ఒక లాంగ్ టర్మ్ హిస్టారికల్ బంధం బీటలు పడుతుంది, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. సో యూరోపియన్ పార్ట్నర్షిప్ అనేది దెబ్బతింటుంది. యూరప్లో అమెరికా పైన విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్ ఒక మిలిటరీ పవర్గా ఎమర్జ్ కావాలని చూస్తుంది. యూరప్కు అమెరికా అణ్వాయుధాలపైన ఆధారపడకూడదు, ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయాలి అనే చర్చ నడుస్తుంది. సో అందువల్ల అమెరికా యూరప్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది. అమెరికా నాయకత్వంలోని వెస్ట్రన్ అలియన్స్లో ఆ డివిజన్ మొదలైంది. దానికి ఆల్టర్నేటివ్గా గ్లోబల్ సౌత్ అంటారు. అంటే ప్రపంచంలోని పేద వర్తమాన దేశాలు ఏకమవుతుంటే ఆస్పారింగ్ పవర్స్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్ లైక్ ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్ ఇవి ఏకమవుతే సహజంగానే తమ కూటమేమో బలహీనపడుతుంది. తమకు ప్రత్యర్థి కూటమి అని కూడా కాదు, తమకు నాన్ వెస్ట్రన్ కూటమేమో అంటే పశ్చిమేతర కూటమేమో బలపడుతుంది. ఇది సహజంగానే ట్రంప్ అంగీకరించడు కదా. అందువల్ల జరుగుతున్న పరిణామాలు కానీ అనివార్యమవుతాయి కదా. నువ్వు ఎంతకాలం ఈ ఆధిపత్యం, ఒకప్పుడు మీకు కొలోనియలిజం అండి, ఇప్పుడు లేదు కదా. ప్రపంచం మారిపోతుంది. ఆ మార్పుల్ని అంగీకరించక
నేను అలాగే ఉంటాను అంటే ఇలా అంటే యుద్ధాల దగ్గర నుంచి ఫోర్సెస్ వస్తాయి కదా. యుద్ధాల దగ్గర నుంచి స్నేహాల వరకు ట్రంప్ మాట్లాడుతున్న మొదటి మాట ఈ ట్రేడ్ వార్, ట్యాక్స్ల గురించే మాట్లాడుతున్నాడు. అది ప్రభావం ఏమైనా చూపిస్తుందా? అంటే టారిఫ్లు అందుకే అది ప్రభావానికి కాదు, అది బ్రిక్స్ని ఆపదు, ఇంకా బ్రిక్స్ని పెంచుతుంది. ఇలా బ్రిక్స్ ఎందుకు బలపడుతుంది? అమెరికన్ యాక్షన్స్ వల్ల. ఇప్పుడు అమెరికా టారిఫ్ల ద్వారా ప్రపంచ ట్రేడ్ను తలకిందులు చేస్తూ ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నారు, బ్రిక్స్ల దేశాల మధ్యనే 26% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ నడుస్తుంది. సో ఆటోమేటిక్గా వారు తమ దేశాల మధ్య ట్రేడ్ పెంచుకుంటున్నారు. అమెరికా డాలర్ను వెపన్గా మార్చుకుంది, దాంతో బ్రిక్స్ దేశాలు డాలర్పై డిపెండెంట్ తగ్గించుకుంటున్నారు. సో అమెరికా నాయకత్వంలో వరల్డ్ బ్యాంక్, IMF ప్రపంచ దేశాలని మీరు పీక్కు తింటారు ఒక భాషలో చెప్పాలంటే. సో దానికి పోటీగా, దానికి కౌంటర్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ అమెరికన్స్ యూనిలేటరల్ యాక్షన్స్. లేకపోతే బ్రిక్స్ ఎందుకు పెరుగుతుంది? బ్రిక్స్ పెరగడానికి కారణమే మన ఇంట్లో అమ్మ అన్నం సరిగా చేయకపోతే, మంచి రుచికరమైన భోజనం పెట్టకపోతే పిల్లలు ఏం చేస్తారు? బయట పోయి తింటుంటారు కదా. భర్త ఏం చేస్తాడు? ఆ బయటకు పోయి తింటాడు, లేకపోతే స్విగ్గీ జొమాటోల మీద ఆధారపడతాడు. అమ్మ కమ్మటి ఆహారం పెట్టినా ఇవాళ బయట తింటారు, అది వేరే విషయం. కానీ అమ్మ కమ్మటి ఆహారం పెట్టకపోతే ఏం చేస్తారు? అందువల్ల అమెరికా ఇంకా ఒత్తిడి చేస్తున్న కొద్దీ బ్రిక్స్ ఇంకెక్కువ బలపడుతుంది. రైట్. వచ్చే వారం మన ప్రధాని మోదీ మాల్దీవ్స్కి వెళ్తూ ఉన్నారు. గతంలో మాల్దీవ్స్ ఇండియా అవుట్ అంటూ మాట్లాడింది. ఆ తర్వాత మనం లక్షద్వీప్ని డెవలప్ చేసుకుంటాం అంటూ మాట్లాడాం. ఇప్పుడు మనం నైబర్హుడ్ ఫస్ట్ అంటూ నినాదాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. అక్కడ మాల్దీవుల 60వ స్వతంత్ర దినోత్సవానికి మోదీ అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందని దానిపై మనం చర్చించబోతున్నాం. నాగేశ్వర్ గారు, గతంలో మాల్దీవ్స్ అంది ఇండియా అవుట్ అనే నినాదాన్ని తీసుకుంది. మనం లక్షద్వీప్ని డెవలప్ చేయడానికి పిలుపునిచ్చాం, ఎవరు కూడా ఇండియన్స్ నుంచి టూరిస్టులు అక్కడికి వెళ్ళొద్దన్నాం. ఇప్పుడు మళ్ళీ నైబర్హుడ్ ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకుంటున్నాం, వాళ్ళు కూడా మన ప్రధాని పిలిచారు. ఇది దేనికి సంకేతంగా చూడొచ్చు? అంటే మీ ప్రశ్నలో 2 కరెక్షన్స్. అంటే నైబర్హుడ్ ఫస్ట్ అని ఇప్పుడే అనలే, 2014లోనే అన్నాం. అందుకే మీకు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తానికి ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో పాటు సౌత్ ఏషియన్ కంట్రీస్ అందరినీ పిలిచాం. సో తర్వాత జరిగిన పరిణామాల్లో మనకు వ్యతిరేక పవనాలు పెరిగాయి మన ఇరుగు పొరుగు దేశాల్లో. కానీ నైబర్హుడ్ ఫస్ట్ అనేది 2014లో మొదలైంది. రెండవది, గతంలో మాల్దీవుల్లో ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ మీరు అన్నది నిజమే. కానీ గతం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మహమ్మద్ మొయిజు ఆయన ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిపి అధికారంలోకి వచ్చాడు. కానీ మహమ్మద్ మొయిజు కన్నా ముందున్నటువంటి ప్రభుత్వం ఇండియా అనుకూల ప్రభుత్వం. సో ఎలాగైతే బంగ్లాదేశ్లో ఇప్పుడు మహమ్మద్ యూనస్ నాయకత్వం ఉన్న ప్రభుత్వమేమో ఇండియాకు వ్యతిరేకం, అంతకుముందున్న షేక్ హసీనా ప్రభుత్వం ఇండియాకు అనుకూలం. కరెక్ట్. సో అందువల్ల గతంలో అన్నదానికి గతమంతా మాల్దీవుల్లో భారత వ్యతిరేకత ఏం లేదు. గతంలో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఒక ఫేజ్లో ఇండియా అనుకూల ప్రభుత్వం ఉంది, ఒక ఫేజ్లో ఇండియా వ్యతిరేక ప్రభుత్వం ఉంది. అయినా కూడా మహమ్మద్ మొయిజు ఈ మధ్య ఇండియాకు వచ్చాడు. కారణం ఏంటంటే మాల్దీవులు ఇండియా అవుట్ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం సులభం, అధికారంలో ఉన్నప్పుడు అలా మాట్లాడితే నడవదు కదా. ఎందుకు నడవదు అంటే మాల్దీవ్స్ ఎకానమీ ఇండియా పైన చాలా మేరకు డిపెండెంట్. సో మీరు అన్నట్టు కరెక్ట్. అది మాల్దీవులు మన లక్షద్వీప్ పైన కామెంట్ చేసినప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఒక పెద్ద ఉద్యమం నడిచింది. పెద్ద ఎత్తున టూరిస్ట్ బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. మాల్దీవ్స్ ఈజ్ అ వండర్ఫుల్ కంట్రీ. నేను మాల్దీవ్కి వెళ్ళాను. మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మేరకు వాళ్ళ క్లాసులు చెప్పడానికి మాల్దీవ్స్ పోలీస్ చీఫ్ ఆహ్వానిస్తే వెళ్ళాను. నేషనల్ పోలీస్ అకాడమీలో నేను దాదాపు 15 ఏళ్ళు క్లాసులు చెప్పాను. సో అక్కడ ఒక మాల్దీవియన్ అంటే మన నేషనల్ పోలీస్ అకాడమీలో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఈ మాల్దీవ్స్, నేపాల్, భూటాన్ ఈ దేశాల ఆఫీసర్లు కూడా వస్తారు. సో ఈ మధ్య నేను మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో 19 కంట్రీస్కు చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు కూడా క్లాసులు చెప్పాను. సో మాల్దీవ్స్కు చెందిన పోలీస్ ఆఫీసర్ అక్కడ ట్రైనింగ్. సో ఆయన ఇన్స్పైర్ అయిపోయి అక్కడ పిలిస్తే నేను వెళ్ళాను ఫ్యామిలీతో. ఇది వండర్ఫుల్ నేషన్. మొత్తం చిన్న చిన్న ఐలాండ్స్, ఎయిర్పోర్ట్ ఒక ఐలాండ్, క్యాపిటల్ ఒక ఐలాండ్, ఒక పోలీస్ స్టేషన్ ఒక ఐలాండ్ ఉంటుంది. రాత్రి 2 దాకా స్పీడ్ బోట్స్ నడుస్తాయి. సో ఇట్స్ బ్యూటిఫుల్ కంట్రీ, అనుమానం లేదు.
అందులో అక్కడ ఇస్లామిక్ శక్తులు పెరుగుతున్నాయి, అదొక ఆందోళన కలిగించే అంశం. అందువల్ల ఇవాళ మాల్దీవ్స్లో పెరుగుతున్న ఇస్లామైజేషన్ ట్రెండ్ వల్ల ఇండియా పట్ల వ్యతిరేకత. మీరు మాల్దీవ్స్ అయినా బంగ్లాదేశ్ అయినా ఈ దేశాల్లో ఇస్లామిక్ ఫోర్సెస్ పెరుగుతున్న కొద్దీ ఇండియాకు వ్యతిరేక పవనాలు వస్తాయి. అందువల్ల ఆడ ఇస్లామిక్ ఫండమెంటలిజం పెరుగుతాయి. సరే, ఎందుకంటే అందువల్ల మొదలు మాల్దీవులు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో పెరుగుతున్న ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని కౌంటర్ చేయడం ఇండియన్ ఇంట్రెస్ట్లో కీలకం. ఎందుకంటే ఇస్లామిక్ ఫండమెంటలిజం పెరిగిన కొద్దీ భారత వ్యతిరేక ధోరణి పెరుగుతుంది. ఇది మొదటి సమస్య. రెండవది ఏంటంటే మీకు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మొత్తం మన నైబర్హుడ్లో చైనా డామినేషన్ ఎక్కువ. మీకు పాకిస్తాన్ చైనా ఒక బలమైన నెక్సెస్ మనం ఇటీవల కూడా చూసాం. 81% ఆఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ ఇంపోర్ట్, మిలిటరీ ఇంపోర్ట్ చైనా నుంచి. నేపాల్ చైనాకు చాలా దగ్గరి సంబంధాలు. నేపాల్ ఏకంగా మీకు కొన్ని ఏరియాలు భారత ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలని తమ దేశంలో భాగంగా వాళ్ళ యొక్క మ్యాపే తయారు చేసి పార్లమెంట్ ఆ మ్యాప్ను ఆమోదించింది కూడా. మీకు ఇక బంగ్లాదేశ్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత భారత వ్యతిరేక శక్తులు అక్కడ రాజ్యం వెళ్తున్నాయి. శ్రీలంకలో చైనా డీప్ ఇంటూ చైనీస్ శ్రీలంకన్ ఎకానమీలోకి పెనట్రేట్ అయింది. సో అందువల్ల ఈ మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని మల్టీ పార్టీ డెలిగేషన్, అంటే ప్రతిపక్ష పార్టీలతో కూడా కలుపుకొని మన ఎంపీలను ప్రపంచం అంతా పంపించాం. మీకు విచిత్రం తెలుసా, మన పక్కన నైబరింగ్ కంట్రీస్ దేనికి పంపలే. ప్రపంచం అంతా మనం అమెరికాకు పంపినాం, ఆఫ్రికాకు పంపినాం, అందరికి పంపినా, కానీ మన పక్కన దేశాలు శ్రీలంకకు పంపలే, మా మిగతా దేశాలకు పంపలే. ఎందుకంటే అలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు. అందువల్ల ఈ చైనీస్ ఫుట్ ప్రింట్ పెరుగుతున్నది కనుక దాన్ని తగ్గించడం కూడా కీలకం. ఇటీవల 2014లో 2015 సార్క్ కాన్ఫరెన్స్ ఉండే. అప్పటికి అప్పటి నుంచి ఇంతవరకు జరగలే. అప్పుడు టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల ఇండియా పాక్ రిలేషన్ వల్ల సార్క్ దెబ్బతిన్నది. ఇటీవల చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని ఒక ట్రైలేటరల్ ఇనిషియేటివ్ మొదలుపెట్టింది. అఫ్కోర్స్ అది సార్క్కు పోటీ కాదు అని అధికారికంగా అంటున్నా, ఆ ట్రెండ్ చూస్తుంటే సార్క్ డిఫంక్ట్ కావడంతో దానికి ఒక కౌంటర్ ఇనిషియేటివ్గా ఎమర్జ్ అవుతుంది. సో ఇది డిప్లొమాటిక్గా మనకు వ్యతిరేక కరెంట్స్ ఉన్న నేపథ్యంలో మాల్దీవ్స్ వెళ్ళడం అనేది చాలా కీలకం. అంటే మనకు అక్కడ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ను కౌంటర్ చేయాలన్నా, యాంటీ ఇండియన్ సెంటిమెంట్ను ఎదుర్కోవాలన్నా, ఎందుకంటే వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా మన చాలా కీలకమైనటువంటి కంట్రీ కనుక, అలాగే చైనీస్ ఫుట్‌ప్రింట్ను కౌంటర్ చేయాలన్నా, నైబర్హుడ్ డిప్లొమసీలో 2014 తర్వాత వచ్చిన రివర్సల్స్ను కాస్త సరిచేయాలన్నా కూడా మాల్దీవ్స్ మోడీ వెళ్ళడం అప్రిషియబుల్. ఓకే, అసలు మాల్దీవులకు మన అవసరం, మనకి మాల్దీవుల అవసరం ఎలా చూడొచ్చు? ప్రపంచంలో అన్ని దేశాలు ఇంటర్డిపెండెంట్. అందులో మాల్దీవ్స్ ఒక చిన్న దేశం, ఇండియా చాలా పెద్ద దేశం. అందులో మాల్దీవ్స్ ఇండియా అనివార్యంగా అవసరం. మనకు కూడా మన నైబర్హుడ్లో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక మీకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ మన కన్నా కూడా వ్యూహాత్మక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకు మీకు డిగో గార్సియా అని ఇండియన్ ఓషన్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఐలాండ్ అది అలా దాదాపు మనుషులు కూడా ఎంతమంది ఉంటారో డౌటే, ఉండరో కూడా డౌటే. కానీ అది ఒక యుఎస్ మిలిటరీ బేస్. సో అది మనం ఎప్పటి నుంచో ఇండోనేషియా ఇండియన్ ఓషన్లో ఉన్న డిగో గార్సియా పైన మన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అది ఐలాండే కదా అని వదిలేయం కదా. అంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో మీకు ఆ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ రీత్యా మనకు పొరుగు దేశాల్లో ఉండేటువంటి పరిణామాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ డిప్లొమసీ మనం మెయింటైన్ చేయాలి. వరల్డ్లో మీకు ఒక దేశము మరో దేశం సంబంధాలు లేకుండా ఉండవు కదా. అవును, ఇప్పటికీ నిజానికి మాల్దీవ్స్కి చైనా ఎక్కువగా రుణాలు ఇస్తుంది. మనం కూడా ఫ్రీ ఎయిడ్ చాలా సందర్భాల్లో, వ్యాక్సిన్స్ దగ్గర నుంచి చాలా సందర్భాల్లో రుణాలను కూడా రుణ రూపంలో కాకుండా ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు దేశాల మధ్య స్నేహబంధం బలపడుతూ ఉండటంతో చైనా ఆధిపత్యం మాల్దీవుల నుంచి తగ్గే అవకాశం ఉంటుందా? ఇది ప్రపంచం ఎలా ఉంటుందంటే డిప్లొమసీలో మల్టీ అలైన్మెంట్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ ఉంది, అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, చైనాతో సంబంధాలు ఉన్నాయి. అమెరికాకు చైనాకు పడదు కదా. ఇప్పుడు ఇండియాకు చైనాకు పడదు కదా. కానీ మనం చైనాతో ఎన్ని కూటములు ఉన్నాం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, బ్రిక్స్లో ఉన్నాం, బ్రెజిల్ రష్యా ఇండియా చైనా.
ఇప్పుడు ఇటీవల రష్యన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాడు, రష్యా, ఇండియా, చైనా ట్రైకా అంటారు. అంటే ఈ 3 దేశాల సమిష్టి వేదిక అది. దాన్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య రాజ్నాథ్ సింగ్, జయశంకర్లు చైనా వెళ్ళారు. మరి ఇది ఎలా జరుగుతుంది? మనకు చైనా ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. ఒకసారి అమెరికా ఉంటుంది నెంబర్ 1, ఒక టైంలో చైనా ఉంటుంది. మరి ఇండియాకు చైనాకు మధ్య గల్వాన్ లాయల్లో అంత పెద్ద గొడవ జరిగితే మరి చైనాకు మనకు ట్రేడ్లో మనం ఇది ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. మరి అమెరికాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనానే. సో మరి అమెరికా చైనా మధ్య రోజు వివాదాలు ఉండవా? సో ఇప్పుడు ఇలా మల్టీ అలైన్మెంట్ అంటారు. ఉదాహరణకు మనకు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా శత్రువు రష్యాతో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా వద్దన్న రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. సో అందువల్ల దీన్ని మల్టీ అలైన్మెంట్ అంటారు. ఇప్పుడు అమెరికా యూరప్ మిలిటరీ అలయన్స్ కూడా ఉంది. మరి చైనాకు అమెరికాకు పడదు, కానీ చైనా యూరప్ మధ్య బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి, డీప్ ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల ప్రపంచంలో ఇప్పుడు ఉదాహరణకు ఆఖరికి ఇండియా తాలిబాన్లతో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే పహల్గాం దాడులు తాలిబాన్ ఖండించింది, పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్ ఉంది. అందువల్ల రాజకీయాల్లో ఎలా గ్లోబల్ డిప్లొమసీలో యూనిలేటరల్ లీనియర్ వేలో ఉండవు, మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది, మల్టీలేటరల్గా ఉంటుంది. సో మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. అందువల్ల ఒక దేశము మరో దేశంతో సంబంధాలు ఇంకో దేశంతో సంబంధాలకు వ్యతిరేకంగా ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ చైనాకు కూడా వెళ్తారంటున్నారు ఈ ఇయర్లో. సో మరి చైనాకు ఇండియాకు రిలేషన్ సరిగా ఉన్నాయా? సో పాకిస్తాన్కి ఇంపోర్ట్ చేసుకొని వెపన్స్లో 81% చైనా నుంచి వస్తున్నాయి కదా. మరి అయినా కూడా మన చైనాకి ఎందుకు వెళ్తున్నాడు మోడీ? దట్ ఈస్ డిప్లొమసీ యొక్క గొప్పతనమే అది. డిప్లొమసీ యొక్క గొప్పతనం ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ల కొరకు చాలా అలైన్మెంట్స్ ఉంటాయి, ఒకటే అలైన్మెంట్ ఉండదు. ఇది పాత కోల్డ్ వార్ పీరియడ్ కూడా కాదు. అమెరికా సోవియట్ యూనియన్గా ప్రపంచం చీలినప్పుడు అమెరికాతో ఉండాలా, సోవియట్ యూనియన్తో ఉండాలా అని. ఇది ఎంతెందుకు మీకు మీరు ఒక కమ్యూనిటీలో ఉన్నారు, కాలనీలో, గెటెడ్ కమ్యూనిటీలో, అపార్ట్మెంట్లో, ఎవరికో పడదు, కానీ ఆ ఇద్దరితో మీకు సంబంధాలు ఉండొచ్చు కదా. ఇద్దరికి పడకపోయినా కూడా మీతో మీ వరకు జరుగుతుందో మంచి కూడా వచ్చు మీతో. అందువల్ల దేశాల రిలేషన్స్ కూడా అలాగే ఉంటాయి కదా.